తేజ బంగారం కొందాం, కొత్త బట్టలు కొనుక్కుందాం, చుట్టాలందరినీ పిలిచి దావత్ చేద్దాం. అందరూ హ్యాపీగా ఉండడమే కావాలరా, నాకు ఖర్చు ముఖ్యం కాదు. బంగారము, బట్టలు, దావత్ చాలా ఖర్చు అవుతుంది కదా డాడీ. అయితే అయింది, నేను చూసుకుంటా అన్నా కదా. మన డబ్బులు అయిపోయినాయి అనుకో, బయట నుంచి తీసుకొస్తా. అబ్బో. అమ్మా. ఏమైంది డాడీ, బానే ఉన్నారా? చెస్ట్ లో కొంచెం పెయిన్ వస్తుందిరా, కళ్ళు కూడా. డాడీ ఇప్పుడు ఎలా ఉంది డాడీ? నాకేం కాలేదు, బానే ఉన్నా. మీరు ఆల్రెడీ ఆ డాక్టర్ ని కలిసారట కదా, ఆయన మీకు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పారంట కదా, ఫుల్ బాడీ చెకప్ చేయించుకొని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని కూడా అన్నారట కదా. మరి మీరు ఎందుకు ఇవేవి నాకు చెప్పలేదు? ఆ డాక్టర్ అలా చెప్తున్నాడు రా, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదో గ్యాస్ వల్ల వచ్చిన చిన్న పెయిన్, అంత సీరియస్ కూడా కాదు. ఆ డాక్టరే భయపెట్టడానికి, డబ్బులు గుంజడానికి అలా చెప్తున్నాడు. అయినా హాస్పిటల్ బిల్లులు వామ్మో. మీరు అలా మాట్లాడి ఈరోజు జరిగిందాన్ని ఇగ్నోర్ చేయొద్దు. డాక్టర్ పని డాక్టర్ చేస్తారు. ఇక్కడ మీ హెల్త్ ఇంపార్టెంట్, డబ్బులు కాదు. నాకు అర్థమైంది, ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. నేను ఇవన్నీ భరించలేను. ఈ రోజు టాబ్లెట్లు వేసుకుంటే మొత్తం తగ్గిపోతుంది. బంగారం కొనుక్కోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి, ఫంక్షన్లు చేయడానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి. ఇలాంటి వాటికి మాత్రం డబ్బులు ఉండవు. అందుకే నేను మన ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఎమర్జెన్సీ ఎప్పుడు ఏ సైడ్ నుంచి వస్తుందో తెలీదు. అందుకే నేను ముందే ప్లాన్ చేసుకున్నాను. నిజమా? ఇన్సూరెన్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదరా. అలా ఏం ఉండదు. ప్లాన్స్ అనేవి ఎవ్రీ మంత్ 400 to 500 రూపీస్ గా స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తానికి లాక్స్ లో, క్రోర్స్ లో కవరేజ్ వస్తుంది. ఈ డబ్బులు మన హాస్పిటల్ బిల్ కట్టడానికి, మందులు కొనుక్కోవడానికి, టెస్టులు చేయించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫ్యామిలీ గురించి చాలా అడ్వాన్స్ గా ఆలోచించావురా. హెల్త్ ఎమర్జెన్సీస్ అనేవి ఎప్పుడు మనకి చెప్పిరావు. ఏ టైంలో ఏదన్నా జరగచ్చు. అందుకే ప్రిపేర్డ్ గా ఉండాలి.